కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొలిక్కి రావడం లేదు. ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారోనని ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. జూన్ 2 నాటికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజేషన్ చేయాలని భావించింది ప్రభుత్వం. కానీ అప్పటి వరకు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్నతాధికారుల తీరు కారణంగానే ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లో ఆలస్యం జరుగుతుందని తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ పై నజరు పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ప్రాసెస్ లేట్ అవడంతో సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోంది. దీనికోసం త్వరలోనే ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖల ఉన్నతాధికారులు సిఎస్ రాజీవ్ శర్మతో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో సమావేశమై దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులరైజేషన్ పై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేసి దాదాపు 2 ఏళ్లవుతోంది. దీనికి సంబంధించి అప్పుడే గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడంతో ఎంప్లాయీస్ లో ఆశలు పెరిగాయి. కానీ ఆ తర్వాత ప్రాసెస్ లేట్ అవుతూ వస్తుండటంతో ఎంప్లాయీస్ లో ఆందోళన మొదలైంది. శాఖల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల డేటాను తీసుకోవడం కూడా లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని శాఖల్లో మాత్రమే డేటా సేకరించారు. ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగుల వివరాలు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం రెగ్యులర్ చేయడం లేదు. అన్ని శాఖల నుంచి ఉద్యోగుల ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే రెగ్యులరైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు అధికారులు. అన్శాంక్షన్ పోస్టుల్లో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని సర్కార్ చెప్పడంతో అయోమయంలో పడ్డారు కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు. దీనిపై సీఎంను కలిసిన లెక్చరర్లు గత ప్రభుత్వం 2009లో పోస్టులు మంజూరు చేయకుండానే 73 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను శాంక్షన్ చేశారని వివరించారు. అప్పటికే శాంక్షన్ పోస్టుల్లో పనిచేస్తున్న 632 మందిని ఈ కాలేజీల్లో అన్శాంక్షన్ పోస్టుల్లోకి బదిలీ చేసి తమకు అన్యాయం చేశారని సీఎంకు వివరించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. కస్తూర్బా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కస్తూర్బా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళనతో దీనిపై సాధ్యమైనంత త్వరగా సమావేశం కావాలని భావిస్తోంది ప్రభుత్వం. జూన్ 2 వరకు రెగ్యులరైజ్ చేయలేకపోయినా కనీసం ఆగస్టు నాటికైనా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.